రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ. మీరు వింటున్నారు రేడియో సిటీ 91.1లో. నేను మీ ఆర్జే యోగిత. ఎప్పుడైనా మనకి బోల్డ్ అంత ధనం ఉన్నది, డబ్బున్నది అని పొగరికి పోకూడదు. మనతో సమానంగా చదువుకున్న వాళ్ళని సమానంగానే ట్రీట్ చేయాలి, వాళ్ళ స్తోమతి ఎలా ఉన్నా సరే. దీనికి సంబంధించి ఒక చక్కనైన స్టోరీ చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను మన పిట్ట కథల్లో. అనగనగా ఒక స్కూల్లో ఇద్దరు క్లాస్మేట్స్ చాలా మంచి ఫ్రెండ్స్ అన్నమాట. వాళ్ళిద్దరు కూడా ఏదో ఇంట్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుందాము అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. క్లాస్లో టీచర్ వచ్చేసి ఎవరు పార్టిసిపేట్ చేస్తారు ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో అని అడిగితే సీతని అడిగింది. అమ్మా, నువ్వు ప్రతి ఇయర్ పార్టిసిపేట్ చేస్తావు కదా, అలానే పార్టిసిపేట్ చేస్తావా అంటే సీత సరే టీచర్ అని అన్నది. వెంటనే పక్క నుంచి గీత అన్నది, తను పార్టిసిపేట్ చేయదు టీచర్ అని అడిగిందంట. నువ్వే తన సమాధానం ఎలా చెప్తావు గీత అని టీచర్ అడిగితే, వాళ్ళ అమ్మ మా ఇంట్లోనే పనిచేస్తుంది, మా ఇంట్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా చేస్తున్నాము, సో ఆ పనికి సీత కూడా వస్తుంది వాళ్ళ మమ్మీతో పాటు అని చెప్పి అన్నిందంట. అండ్ ఇలా కూడా అన్నదంట, టీచర్ మీరు కూడా ఈ స్కూల్ సెలబ్రేషన్స్ బోరింగ్వి ఏం చూస్తారు, మా ఇంటికి రావచ్చు కదా, చాలా మంచి మెనూతోని మంచి క్రిస్మస్ సెలబ్రేషన్స్ అవుతాయి, పెద్ద పార్టీ ఇస్తున్నారు ఇంట్లోని అని అన్నదంట. ఆ టీచర్ సరేనని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే క్రిస్మస్ వచ్చిన రోజు ఏమైంది, క్లాస్లోని సీత వచ్చింది. వెంటనే గీత కూడా ఆ క్లాస్కి వచ్చింది. ఈవినింగ్ నుంచి అందరూ మా ఇంటికి వచ్చేయండి పార్టీకి అని అడిగితే వెంటనే సీత అన్నదంట, మనసులో అనుకున్నది, మమ్మీకి ఎలాగైనా విషయం చెప్పాలి, వాళ్ళ ఇంట్లో పని మాత్రం ఎగ్గొట్టేయాలి అని చెప్పి అనుకున్నది. సీత వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి, అమ్మ గీత చూడు ఎలా అన్నదో, నీతో పాటు నేను పనిలోకి వస్తాను, అందుకే నేను పార్టిసిపేట్ చేయొద్దు అని అడిగింది అని పాపం అమాయకంగా ఫేస్ పెట్టుకొని అడిగిందంట. వాళ్ళ మమ్మీ అన్నారంట, నేనే ఇంకా నిన్ను రమ్మని అడుగుదాం అనుకుంటున్నానమ్మా, నెలంతటికి ఇచ్చే డబ్బులు వాళ్ళు ఒక రోజుకే ఇస్తారు, నీకు కూడా నాకు కూడా, అలానే ఆ ఫుడ్ ఏదైతే ఉంటుందో అవి నేను వండి పెట్టలేను, అలానే కొనలేను, ఈ పార్టీకి వెళ్తే అన్ని తినొచ్చు కదా అని చెప్పి సీత వాళ్ళ మమ్మీ సీతని కన్విన్స్ చేసింది. పార్టీకి వెళ్ళారు, పని చేసింది గీత. ఏమో చదువు సీత చెప్పాను కదా పనికి వస్తుంది అని చెప్పి అందరి ముందు నవ్వుల పాలైపోయింది. సీత పాపం బాధపడి ఒక దగ్గర కూర్చుంది. ఈలోపు వాళ్ళ డాడీ తీసుకొచ్చి ఒక మాసిపోయి అరిగిపోయి ఉన్న బట్టలు ఒక అంకుల్ని ఇంట్రడ్యూస్ చేయగానే వాళ్ళ డాడీ, ఇదిగో అమ్మ అంకుల్ అంటే, ఎవరు డాడీ అంకుల్ ఇలా ఉన్నారు పిచ్చి జుత్తుతోని అరిగిపోయిన బట్టలతోని అంటే, గీత జాగ్రత్త, హీస్ అ వెరీ వెరీ రెనౌడ్ సైంటిస్ట్ అని అన్నారంట. అనేసరికి సైంటిస్ట్ అయితే ఏంటి ఇలా ఉన్నారు, అంతేలే ఇలా డబ్బు లేని వాళ్ళందరూ సైంటిస్టులు ఇలాంటివి ఏవో అవుతూ ఉంటారు అని చెప్పి అన్నారంట. వెంటనే ఆ సైంటిస్ట్ ఆ అమ్మాయిని తిడుతున్నారు. సీత వెళ్ళి, సార్ ప్లీజ్ సార్ గీతనేమీ అనద్దు అని చెప్పి చెవులు ఏదో చెప్పగానే ఓకే ఓకే అని చెప్పి పక్కకి వెళ్ళిపోయారంట. వెంటనే గీత సీత దగ్గరికి వచ్చి, నేను ఎంత ఏడిపించినా కూడా నువ్వు మాత్రం నన్ను కాపాడడానికి ఆయన్ని పక్కకి తీసుకెళ్ళిపోయావు, థ్యాంక్ యూ సీత అని అడిగిందంట గీత. ఇట్స్ ఓకే గీత, నువ్వు నేను ఫ్రెండ్స్ కదా అని అన్నది. వాళ్ళ అమ్మ పక్క నుంచి చాలా సంతోషపడిపోయారు. అండ్ ఇంతకీ చెవులో ఏం చెప్పావమ్మా అని వాళ్ళ మమ్మీ అడిగితే చెప్పిందంట, ఇంత పెద్ద సైంటిస్ట్ అయ్యి ఉండి ఒక చిన్న అమ్మాయితో వాదనలోకి దిగారు అంటే మీ పరువే పోతుంది అని చెప్పి సీత చెప్పిందండి. వాళ్ళ మమ్మీతో చెప్పగానే గీత ఇంకా వాళ్ళ మమ్మీ నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. బాగా సమాధానం ఇచ్చావమ్మా అని థ్యాంక్ యూ సో మచ్ సీత, నీలాంటి ఫ్రెండ్స్ అందరికీ ఉండాలి అని చెప్పి గీత అప్పటి నుంచి డబ్బు పొగరు చూపించడం మానేసింది. చూసారా, ఎప్పుడైనా అంత పొగరికి పోకూడదు, మన పరువే తర్వాత పోతుంది. ఓకేనా, ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. అలానే ఇలాంటి చక్కనైన పిచ్చి కథలు వినడానికి కీప్ లిస్నింగ్ టు మీ ఓన్లీ ఆన్ రేడియో సిటీ 91.1. నేను మీ ఆర్జే యోగిత. రేడియో సిటీ పాడ్కాస్ట్.